మన తెలుగు వాళ్ళు ఎంత ఇష్టపడతారో అంత భయపడేటటువంటి ఒక కాయగూర ఉంది. ఇదే వంకాయ. అయితే వంకాయ రుచి కోసమే కాదు, అంతులేని ఆరోగ్యాల గని కూడా. అయితే ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు అనేది తెలుసుకోవాలి. వంకాయలో ఉండే అద్భుతమైన ఆక్సీకరణ నిరోధకాలు మీ శరీరంలో క్యాన్సర్ కణాలని చాలా ఎఫెక్టివ్గా అడ్డుకోగలుగుతాయి. ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు మనం అశ్రద్ధ చేసామని మీరు అనుకుంటారు ఈ విషయం తెలుసుకుంటే. మెదడు సరిగ్గా పనిచేయడానికి అవసరమైన పోషకాలు వంకాయ తొక్కలో పుష్కలంగా ఉంటాయి. మీరు వంకాయని కేవలం రుచి కోసమే తింటున్నారా, లేకపోతే మీ మేధస్సుని పెంచుకోవడానికి కూడా వాడుతున్నారా, ఇది తెలుసుకోవాలి. రక్తహీనతను తగ్గించే అద్భుత శక్తి వంకాయకు ఉందన్న సత్యం చాలామందికి తెలియదు. మీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుకోవడానికి వంకాయ ఎలా తోడ్పడుతుందో తెలుసుకోవాలనుందా మీకు? వంకాయ తినడం వల్ల కలిగేటువంటి ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు మన మెదడు నుంచి ఎముకల వరకు చూపించే ప్రభావం నిజంగా విస్మయానికి గురి చేస్తుంది. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని, ఒక ఆహారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే వంకాయ. వంకాయ గురించి తెలుసుకునేదే ఉంది, రోజు తినేదే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు తెలియని బోల్డ్ విషయాలు ఉన్నాయి. అంటే వంకాయ రుచి కోసమే కాదు, అంతులేని ఆరోగ్య రహస్యాల గని అని చెప్పొచ్చు. చాలామందికి వంకాయ అనేది గుత్తొంకాయ కూర, లేకపోతే మసాలా, లేకపోతే ఎలర్జీలు, ఇవి మాత్రమే గుర్తొస్తాయి. కానీ దీనికి మించి మీరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యాంశాలు చాలా ఉన్నాయి. అంటే ఎలాంటి సందర్భాల్లో వాడచ్చు, ఎలాంటి సందర్భాల్లో వాడకూడదు, ఎవరికి ఎక్కువ లాభం, ఇవన్నీ కూడా తెలుసుకోవటం అవసరం. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా దీన్ని ఎలా విశ్లేషించాలి, ఇది తెలుసుకోవాలి. వంకాయ అనేది మన వంటింట్లో లభించేటటువంటి కూరగాయల్లో చాలా శక్తివంతమైనటువంటి పోషక విలువలు ఉండేటువంటి ఆహారం. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇలాంటి పోషకాలు మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి, రక్షణ వ్యవస్థని బలోపేతం చేస్తాయి. మన దేశంలో వంకాయని కూరల రాజు కింద పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం సొలానం మెలంజేనా. దీని వివరాల లోతుల్లోకి వెళ్దాం. అసలు ఏమేమి ప్రయోజనాలు ఉంటాయి దీనికి? మెయిన్గా మెదడు చురుకుదనానికి ఇది సహాయపడుతుంది. వంకాయలో ఉండేటటువంటి ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మెదడు పనితీరుని వేగవంతం చేస్తాయి. ఇవి మెదడులో ఉండేటువంటి ఆ కణత్వచాలను, అంటే సెల్ మెంబ్రెన్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. దీంట్లో ఉండేటటువంటి వయసుతో పాటు వచ్చేటువంటి జ్ఞాపక శక్తి సమస్యలు తగ్గుతాయి. మెదడు కణాల మధ్య సమాచార మార్పిడిని ఇవి మెరుగుపరుస్తాయి. చదువుకునే పిల్లలకి, ఆ మైండ్ తోటి పనిచేసే మేధోపరమైన పనులు చేసే వాళ్ళకి వంకాయ ఒక మేలైన ఆహారం. ఇది మెదడుని చాలా చురుగ్గా ఉంచుతూ ఫోకస్, అంటే ఏకాగ్రతని పెంచుతుంది. అంతేనా, ఎముకల పుష్టికి వంకాయ అనేది సహాయపడుతుంది. ఇది ఒక అమేజింగ్ విషయం. వంకాయలో ఐరన్, కాల్షియం ఇలాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల సాంద్రతని పెంచడంలో ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. మన దేశంలో చాలామంది మహిళలు ఎముకల బలహీనత, అంటే ఆస్టియోపోరోసిస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు వంకాయని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు చాలా దృఢంగా మారతాయి. వయసు మళ్ళిన వాళ్ళు వాళ్ళ ఆహారంలో వంకాయని చేర్చుకోవడం వల్ల కీళ్ళ నొప్పుల తీవ్రత తగ్గుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలని సహజసిద్ధంగా అందిస్తుంది. ఇంకొక అమేజింగ్ విషయం, ఈ క్యాన్సర్ కణాలని అడ్డుకునే రక్షణ కవచాన్ని ఇది ఏర్పాటు చేస్తుంది. వంకాయలో ఆక్సీకరణ నిరోధకాలు, అంటే యాంటీఆక్సిడెంట్స్, మ్యాంగనీస్ ఇలాంటి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో ఉండేటువంటి కణాలని విషతుల్యాల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా క్యాన్సర్ కారక కణాల పెరుగుదలని ఇవి చాలా సమర్థవంతంగా నివారిస్తాయి. ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. శరీరంలో రకరకాల అవయవాలు సక్రమంగా పనిచేసేలాగా చూస్తాయి. వంకాయ అనేది ఒక సహజ సిద్ధమైన రక్షణ కవచంలాగా పనిచేస్తూ దీర్ఘకాలపు వ్యాధుల బారి నుంచి మనల్ని కాపాడుతుంది. రక్తహీనత సమస్యకు వంకాయ అనేది ఒక సహజ సిద్ధమైన పరిష్కారం కింద పనిచేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత అనేది ఏర్పడుతుంది. వంకాయలో ఐరన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. రక్తంలో ఉండేటటువంటి హిమోగ్లోబిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. దీనివల్ల శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా అనేది మెరుగుపడుతుంది. తరచుగా నీరసం, అల్సర్తో బాధపడే వాళ్ళు వంకాయని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇది తక్కువ సమయంలోనే శరీరంలో శక్తిని పెంచుతుంది. ఇంకొక అమేజింగ్ విషయం, మధుమేహం, అంటే డయాబెటీస్ కానీ, గుండె ఆరోగ్యం, దీనికి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వంకాయలో ఉండేటువంటి పాలిఫెనాల్స్ అనేవి ఈ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. మధుమేహం ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరం. వంకాయ తినడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు అనేది కలుగుతుంది. ఇది రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా చూస్తుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గుండె పనితీరు మెరుగుపరచడంలో వంకాయ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తపోటును కూడా క్రమబద్ధంగా ఉంచుతుంది.
అన్నిటికీ మించి బరువుని తగ్గించేటటువంటి ఫైబర్ దీంట్లో ఉంటుంది. అంటే బరువు తగ్గడానికి వంకాయ ఉపయోగపడుతుంది. వంకాయలో పీచు పదార్థం, నీటి శాతం ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఎంతో మేలు చేస్తాయి. పీచు పదార్థం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అతిగా తినడం, అతిగా తీసుకోవడం అనేది తగ్గుతుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తూ ఊబకాయాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరచడం ద్వారా మలబద్ధకం లాంటి సమస్యలను తొలగిస్తుంది. శరీరంలో వ్యర్థాలని బయటికి పంపడంలో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక నిద్రలేమి, కిడ్నీ సమస్యలకు కూడా ఇది దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. వంకాయలో ఉండే కొన్ని ప్రత్యేక రసాయన పదార్థాలు మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి, నిద్ర పట్టేలాగా చేస్తాయి. దీంతోపాటు మూత్రపిండాల్లో రాళ్ళు తొలి దశలో కరిగించే గుణం కూడా దీనికి ఉంటుంది. వాత సంబంధిత సమస్యలు, ఉబ్బసం, కాలేయ వ్యాధులు ఉన్నప్పుడు ఇది మేలు చేస్తుంది. గొంతు నొప్పి, జలుబు, అలాగే పిత్తదోషాలు తగ్గించడంలో వంకాయ పనిచేస్తుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ జీర్ణ వ్యవస్థని శుద్ధి చేస్తుంది. అయితే కొంతమందికి వంకాయ సెన్సిటివ్గా ఉంటుంది. అంటే వంకాయ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వంకాయ వల్ల ఇప్పుడు చెప్పుకున్న అన్ని లాభాలు ఉన్నప్పటికీ కొంతమందిలో ఎలర్జీని కలిగించే అవకాశం ఉంటుంది. నైట్ షేడ్ ప్లాంట్స్ తోటి ఎలర్జీ ఉన్న వాళ్ళకి వంకాయ కూడా పడకపోవచ్చు. దురదలు లేదా దద్దుల్లో వచ్చేవాళ్ళు దీనికి దూరంగా ఉండాలి. వంకాయను వండేటప్పుడు తక్కువ నూనె వాడటం బెస్ట్. అధిక నూనెలో వేయించడం వల్ల దాంట్లో ఉండేటువంటి పోషకాలు నశిస్తాయి. అలాగే ఇంకోటి ఏంటంటే వంకాయలో పుచ్చులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పుచ్చులు లేని తాజా వంకాయలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. సరైన పద్ధతిలో వంకాయను తీసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం మీకు సొంతం అవుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. ఈ వంకాయ అనేది కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు, మన ఆరోగ్యాన్ని సంరక్షించే ఒక గొప్ప ఔషధాల గని. ఈ జ్ఞాపక శక్తిని పెంచడం నుంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడటం వరకు ఇది చేసేటువంటి మేలు అంతా ఇంత కాదు. మనం రెగ్యులర్గా జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక అనారోగ్య సమస్యలకు మన వంటింట్లో ఉండేటువంటి ఈ కూరగాయ ఒక చక్కటి పరిష్కారం. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత ఆహారాన్ని ఆస్వాదిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.